హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి 1 pan ఎగ్ టోస్ట్ రెసిపీ అండి. దీన్ని చీజీ బ్రెడ్ ఆమ్లెట్ అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి. దీన్ని పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది 10 minutesలో రెడీ అయిపోతుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం 2 కోడిగుడ్లను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పగలగొట్టి ఈ బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇప్పుడు స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే చిటికెడు మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు దీంట్లో కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పాలను దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. పాలు యాడ్ చేయటం వల్ల ఆమ్లెట్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బీట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ కొద్దిగా హీట్ అయినాక దీంట్లోకి 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయినాక ఈ బటర్ని ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. సరిపోలేదు కదా, ఇంకొద్దిగా బటర్ని వేసుకుందాం. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని దీంట్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్ అన్ని కట్ చేసుకున్న 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దీని మీద ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ వెంటనే టర్న్ చేసి పెట్టాలి. ఇలా చేయటం వల్ల బ్రెడ్ ఎగ్ బ్యాటర్ని బాగా పీల్చుకుని చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకోవాలి. 2 minutes తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం. దీన్ని చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ని అప్లై చేసుకుందాం. టొమాటో సాస్ లేకపోతే కెచప్ అయినా అప్లై చేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు మరో పక్క చీజ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ చీజ్ స్లైసెస్ తీసుకున్నానండి. నేను ఇంకొంచెం చీజీనెస్ కోసం మరొక స్లైస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మరొక నిమిషం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్లిప్ చేసుకుందామండి. చక్కగా కాలింది కదా, మరొక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకుందాం. దీన్ని ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలండి. చీజ్ కూడా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది చాలా సాఫ్ట్గా, చీజీగా, కొంచెం స్పైసీగా, చాలా యమ్మీగా ఉందండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదంటే స్నాక్స్ కింద కానీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. దీన్ని చాలా ఈజీగా అలాగే క్విక్గా కూడా తయారు చేసుకున్నాం కదా. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.